హాయ్ ఫ్రెండ్స్. గత వారం రోజులుగా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒక మెసేజ్ అనేది తెగ తిరుగుతుంది. మీరు thumbnail మీద చూసే ఉంటారు. మీ పాత ట్రాఫిక్ చలాన్ని ఎంత ఉన్నా సరే 75% డిస్కౌంట్తో కట్టేయచ్చు అని చెప్పేసి, అంటే 10,000 ఉన్నది 2,500కే కట్టొచ్చు అని చెప్పేసి చాలు అని చెప్పేసి ఈ వార్త అయితే ఏళ్ళు తరబడిగా ఉన్నటువంటి చలాన్ల పెండింగ్లో ఉన్నట్టు వాళ్ళు అమ్మయ్య బంపర్ ఆఫర్ ఇచ్చింది గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళైతే సంబరపడిపోతున్నారు. కానీ నిజంగా ప్రభుత్వం ఇంత మంచి అవకాశం అనేది ఇచ్చిందా? ఈ ప్రచారంలో అసలు నిజమెంత? ఈ వార్తను గుడ్డిగా నమ్మేసి మనం డబ్బులు కట్టడానికి రెడీ అయిపోతే పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించండి. మీ ఈ వైరల్ వార్త వెనుకున్నటువంటి అసలు నిజాలన్నీ నేను ఆధారాలతో సహా మీకు చెప్పబోతున్నా. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీరు ఒక పెద్ద మోసం నుంచి తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టి చిన్న లైక్ కూడా ఇవ్వండి ఈ వీడియోకి. ఇక వాహనదారులకి గుడ్ న్యూస్ అని చెప్పేసి డిసెంబర్ 13న జరిగేటువంటి జాతీయ లోక్ అదాలత్లో మీ పెండింగ్ చలాల మీద భారీ డిస్కౌంట్ అని చెప్పేసి వస్తుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ వెబ్సైట్లో కానీ వార్త ప్రచురించి పోలీసులు ఖండించారు. ఆ వార్త కూడా 2-3 రోజుల క్రితం వచ్చింది. అయినా కానీ ఇంకా ఈ వార్త అయితే హల్చల్ చేస్తూనే ఉంది. చాలామంది నేనే నమ్మేస్తున్నారు. గతంలో అంటే 2022-23లో ప్రభుత్వం ఇచ్చింది. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం నిజంగానే చలాల మీద డిస్కౌంట్ ఇచ్చింది. ఆ అనుభవంతోనే ఈసారి అలాంటిది ఏదో వచ్చిందని చెప్పేసి జనం అయితే భావిస్తున్నారు. డిసెంబర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు గ్యారంటీకి ఇస్తుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. 2 వీలర్ మీద 80% అని, కార్లకు 60% అని తగ్గింపు ఉంటుందని చెప్పి అలా ప్రచారం అయితే జరుగుతుంది. దీంతో లక్షల మంది తమ చలానాల కోసం అని చెప్పేసి ఆన్లైన్లో వెతకడం అయితే స్టార్ట్ చేశారు. చూడటానికి ఇది వార్త బాగుంది, మంచి వార్తలాగా అనిపిస్తుంది. దీని వెనుక ఉన్నటువంటి ప్రమాదాన్ని మాత్రం ఎవరు ఊహించట్లేదు. ఎందుకంటే ఈ ప్రచారం అంతా కూడా ఒక పెద్ద శుద్ధ అబద్ధం. మరి అసలు విషయానికి వద్దాం. డిసెంబర్ 13న ట్రాఫిక్ చలాల మీద డిస్కౌంట్ ఇస్తున్నాననేది ప్రచారం జరుగుతుంది. ఇందులో అసలు ఎలాంటి నిజం లేదని చెప్పి పోలీసులు, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు కూడా తేల్చి చెప్పేశారు. ఇది కేవలం వదంతు మాత్రమే అని చెప్పేసి, నమ్మొద్దని చెప్పేసి ప్రజలకైతే వీళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ పోలీసులు తమ అధికారికమైనటువంటి ట్విట్టర్ ఉంది కదా, ఎక్స్ ఉంది కదా, ఆ ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. ట్రాఫిక్ చలాల మీద డిస్కౌంట్ అట్లాంటివి ఏమీ లేదు, అందులో వార్తలు నిజం కాదని. ట్రాఫిక్ పోలీసుల నుంచి కానీ లోక్ అదాలత్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన అలాంటివి ఏమీ రాలేదు. దయచేసి పోలీసులు చెప్పనటువంటి వాటిని మీరు సమాచారం నమ్మొద్దు, షేర్ చేయొద్దు అని చెప్పి. అలాగే ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ ఒకటి ఉంది కదా, ఫ్యాక్ట్లీ అని ఉంటుంది, అది కూడా స్పందించింది. ఇది తప్పుడు ప్రచారం అని చెప్పేసి అది కూడా డిసైడ్ చేసింది. అయితే ఇక్కడ 2 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి, దేశవ్యాప్తంగా డిసెంబర్ 13 అయితే జాతీయ లోక్ అదాలత్ అయితే జరుగుతుంది అది అన్ని చోట్ల. కానీ తెలంగాణలో మాత్రం స్థానిక ఎన్నికల కారణంగా, కోడ్ కారణంగా అది జరగట్లేదు. దాన్ని డిసెంబర్ 21కి మార్చారు. అందువల్ల అసలు తెలంగాణలో లోక్ అదాలత్ అనేది 13వ తారీఖు, డిసెంబర్ 13వ తారీఖు జరగట్లేదు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అలాగే డిసెంబర్ 21న జరిగేటువంటి ఈ లోక్ అదాలత్తో కూడా ట్రాఫిక్ చలాన్ల పరిష్కారానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు కూడా. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం అధికారికంగా ట్రాఫిక్ చలాన్ల మీద ఎలాంటి డిస్కౌంట్ పథకాన్ని ప్రస్తుతానికైతే ప్రకటించలేదు. అసలు లోక్ అదాలత్ అంటే ఏంటి? లోక్ అదాలత్లో ఇవి వస్తాయా? అక్కడ ఇవి చలాన్లను డిస్కౌంట్ చేస్తారంటే, లోక్ అదాలత్ ఉద్దేశం మాత్రం చాలా వేరేది. లోక్ అదాలత్ అంటే అది ప్రజల కోర్టు అన్నట్టు. అంటే కోర్టు చుట్టూ మీరు ఏళ్ల తరబడి తిరగకుండా 2 వర్గాలు, అవతల వర్గం మీ మీద కేసు పెట్టి, మీరు అవతల వర్గం మీద కేసు పెట్టి, మీ ఇద్దరు రాజీ చేసుకుంటామంటే ఆ రాజీ కేసును ఈజీగా పరిష్కరించడానికి మాత్రమే లోక్ అదాలత్ ఉద్దేశం. అంటే కోర్టులకు అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు? కోర్టులు కూడా పెండింగ్ కేసులన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అందుకని లోక్ అదాలత్తో సాధారణంగా ఎలాంటి కేసులు పరిష్కరిస్తారంటే, సివిల్ కేసులు, అంటే ఆస్తికి సంబంధించినవి కానీ, డబ్బు లావాదేవీలు కానీ, అలాంటి గొడవలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తారు. అలాగే కుటుంబ తగాదాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కానీ, లేకపోతే విడాకులు తప్ప మిగతా అన్ని చేస్తారు. భరణం కేసులు ఏమైనా ఉంటే కానీ అలాంటివన్నీ. ఇక యాక్సిడెంట్లకు సంబంధించినటువంటి నష్టపరిహారం కేసులు ఏమైనా ఉంటే వాటిని పరిష్కారం చేస్తారు. అంటే కంపెనీ వాడేమో నేను 1,00,000 కంటే ఎక్కువ అంటాడు, ఈయనేమో నాకు 10 లక్షలు కావాలంటాడు. అట్లా ఏమో ఉంటాయి కదా. ఇద్దరు కలిసి అంగీకారం చేసుకోవడానికి వస్తే ఒకసారి లోక్ అదాలత్తో కూర్చొని అంగీకారం చేసుకొని వాళ్ళు పోలీసులు ఆల్రెడీ కేసు ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ సంతకం చేసి అక్కడ అఫిడవిట్లో ఏవో ఉంటాయి కదా, ఆ ప్రొసీజర్ ఉంటుంది కదా, ఫాలో అవుతారు, అయిపోతుంది. ఇక చెక్ బౌన్స్ కేసులు ఉంటాయి. చెక్ బౌన్స్ కేసులు కూడా ఇక్కడ సెటిల్ చేసుకోవడానికి లోక్ అదాలత్తో ఛాన్స్ ఉంటుంది. ఇక రాజీ పడటానికి ఛాన్స్ ఉన్నటువంటివి చిన్న క్రిమినల్ కేసులు, చిన్న గొడవలు, స్వల్పంగా ఏదో పక్కన ఇంటి వాళ్ళతో గొడవ, ఈ కోడి దగ్గర కుక్క దగ్గర వస్తాయి అట్లాంటివి, లేదా గట్టు పంచాయతీలు ఉంటాయి. అలాంటి వాటికి కూడా లేదా గాయపడ్డారు, లేకపోతే స్వల్పంగా గాయాలైతే అట్లాంటి వాటికి కూడా రాజీ చేసుకోవడానికి లోక్ అదాలత్తో ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ అలాంటి తీవ్రమైనటువంటి నేరాలను లోక్ అదాలత్తో పరిష్కరించరు. అందువల్ల
డిసెంబర్ 21 నాడు తెలంగాణలో జరిగేటువంటి లోక్ అదాలత్లో 13 జరగట్లేదు, 21 జరుగుతుంది. అందులో ఇప్పుడు చెప్పినటువంటి కేసులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు తప్ప ఈ చలాలు కట్టడానికి కానీ లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ లోక్ అదాలత్లో ఉండదు, అవకాశం ఉండదు. ఇక మరి ఈ ఫేక్ న్యూస్ ఎందుకు వచ్చిందంటే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను కూడా మీరు ముఖ్యంగా డబ్బుకి సంబంధించిన కానీ ఇక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విషయాలు కానీ గుడ్డిగా నమ్మొద్దండి. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది కదా. డిస్కౌంట్ పేరు మీద ఈ టైంలో మళ్ళీ సైబర్ నేరగాళ్ళు ఫేక్ లింకులు పంపడం కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏపీకే ఫైల్స్ పంపుతున్నారు. వాటిని క్లిక్ చేసామంటే మన బ్యాంక్ అకౌంట్ మొత్తం కూడా మన మొబైల్ అంతా వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది, మన బ్యాంక్ అకౌంట్స్ అంతా కూడా వాళ్ళు ఖాళీ చేస్తున్నారు. మరి నిజంగా ప్రభుత్వం డిస్కౌంట్ ప్రకటిస్తే ఆ విషయం మనకి కరెక్ట్గా ఎలా తెలుస్తుందంటే పోలీసులు అధికారికమైనటువంటి సోషల్ మీడియా ఎక్స్ నుంచి హైదరాబాద్ పోలీసులు కానీ తెలంగాణ పోలీసులు కానీ ఆంధ్రప్రదేశ్లో అయినా సరే ట్రాఫిక్ పోలీసులు తమ అధికార పేజీలో ఫేస్బుక్లో కానీ ఎక్స్లో కానీ కంపల్సరీగా వాళ్ళు ప్రకటన చేస్తారు. వాటిని కంపల్సరీ ఫాలో అవ్వండి. లేకపోతే ప్రముఖ వార్తా సంస్థలు పేపర్లు ఏదైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే టీవీలలో కానీ ప్రెస్ రిలీజ్లు పేపర్లలో కానీ వస్తుంది. అందువల్ల నమ్మకమైనటువంటి టీవీ ఛానల్ వార్తాపత్రికల్ని మీరు ఏదో నమ్ముతున్నారో వాటిని గమనించండి. ఇక మేము కూడా అలాంటి సౌకర్యం ఉంటే ఇస్తాం. మా ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మేమేం తప్పులు ఇదైతే నేను కూడా సీనియర్ జర్నలిస్ట్ని, 26 years ఎక్స్పీరియన్స్ నాది. నేను అట్లా ఫేక్ ఇచ్చే అవకాశం లేదు. ఇక అధికారిక వెబ్సైట్లు ఉన్నాయి. వెబ్సైట్లు అంటే కేంద్ర ప్రభుత్వం పరివాహన్ ఈ చలాన్ పోర్టల్లో కూడా అధికారిక సమాచారం అనేది ఉంటుంది. ఇక వాట్సాప్ ఫార్వర్డ్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. అధికారిక లోగో కానీ ప్రభుత్వ వెబ్సైట్ లింక్ కానీ లేకుండా వచ్చేటువంటి టెక్స్ట్ మెసేజ్ కానీ అసలు ఏపీకే లింకులు అయితే అస్సలు నమ్మొద్దు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని క్లిక్ చేయొద్దు, చాలా డేంజర్లో పడిపోతారు మీరు. గతంలో ప్రభుత్వం డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు కూడా అధికారికంగా ప్రకటన చేసింది, పేమెంట్ల కోసం ప్రత్యేకంగా ఫెసిలిటీస్ కూడా కల్పించింది. భవిష్యత్తులో కూడా అలాంటి ప్రకటన ఇస్తే తప్పకుండా ఇలా చేస్తుంది. అంతేదాని ఇలాంటి పుకార్లు అయితే నమ్మి మీరు మోసపోవద్దు. ముఖ్యంగా సైబర్ క్రిమినల్స్ బారిన పడే అవకాశం ఉంటుంది మీరు. ఫ్రెండ్స్, ఒక్క మాటలో చెప్పాలంటే డిసెంబర్ 13 కానీ డిసెంబర్ 21 కానీ ఎట్టి పరిస్థితులలో చలానాల మినహాయింపు అయితే లేదు. ట్రాఫిక్ చలాన మీద డిస్కౌంట్ అనేది లేదు. సోషల్ మీడియాలో కానీ మిగతా చోట్ల కానీ జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా తప్పు. ఈ నిజం మీ ఒక్కరి దగ్గరే ఉండిపోవద్దు. మీలాంటి చాలామందికి తెలియాలి కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఇతర సోషల్ మీడియా గ్రూపులు కూడా, మీ కుటుంబ సభ్యుల గ్రూపులు కూడా, వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. తప్పకుండా మీరు చేసేటువంటి ఒక్క షేర్ ఎంతోమందిని మోసపోకుండా కాపాడుతుంది. అనవసరంగా టైంని, డబ్బుని వేస్ట్ చేసుకోకుండా వాళ్ళని మీరు కాపాడినట్టు అవుతుంది. ఇలాంటి జెన్యూన్ సమాచారం, ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ గంట ఉంటుంది కదా, బెల్ సింబల్ కూడా నొక్కండి. మేము పెట్టేటువంటి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే గుర్తుంచుకోండి, సరైన సమాచారం అనేది మనల్ని కాపాడుతుంది, తప్పుడు సమాచారం మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. కాబట్టి అందరం అప్రమత్తంగా ఉందాం, అందరినీ అప్రమత్తం చేద్దాము. థ్యాంక్ యూ.